అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో వారి వారి భాషల్లోనే ప్రవక్తను ఎన్నుకొని మరియు గ్రంథాలను కూడా అవతరింపజేశాడు అని తెలియజేయడం జరిగింది. మరి ఈ కాలంలో ఇంతకుముందు తవరాతు, జబూరు, ఇంజీలు గ్రంథాలు వచ్చినట్లే అనేక గ్రంథాలు వచ్చినట్లే అనేక భాషల్లో మనకి ఇప్పుడు అరబ్బీలో ఖురాన్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఇవ్వడం జరిగింది. మరి దేవుడు అవతరించిన గ్రంథాలు కాకుండా ప్రవక్తల యొక్క జీవన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలని ఆచరించ చూపించిన పద్ధతులు వాటిని హదీసులు అని అంటాం. మరి ఇప్పుడు ఇస్లామిక్ హదీసుల్ని రకరకాల విద్యాశాస్త్రాలుగా విభజించడం జరిగింది. అస్మా విద్య, ముస్తహల్ విద్య, గరీబుల్ విద్య, తక్రీబుల్ విద్య, హదీసుల్ మౌజు విద్య, అన్నాసిక్, హల్